ఓకే గాయ్స్, ఇప్పుడు మనం కండిషనల్ రెండరింగ్ అండ్ లూప్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ కండిషనల్ రెండరింగ్ అంటే కండిషనల్ రెండరింగ్ అంటే బేసికల్లీ మన పైథాన్ ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ అనేది స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. కానీ మనకు కొన్ని సిచ్యువేషన్స్లో లైన్ బై లైన్ కాకుండా మనకు ఓన్లీ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితేనే, ఓన్లీ పర్టికులర్ కేస్ ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ చేయి, లేకుంటే ఎగ్జిక్యూట్ చేయకు అనేది అలాంటి మనకు అలాంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కండిషనల్ రెండరింగ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా ఏజ్ అనేది 16. ఒకవేళ నా ఏజ్ అనేది 18 కంటే ఎక్కువ ఉంటే ఏమని ప్రింట్ చేయంటే ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ చేయి, లేకుండా ఏమో ఏం ప్రింట్ చేయక నేను అప్పుడు నేను రాయాలనుకో, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇనిషియల్గా ఏజ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానికి నా ఏజ్ 16 ఇచ్చిన తర్వాత మామూలుగా మనం ఏం చేస్తాం, ప్రింట్ ఎలిజిబుల్ టు ఓటా నాట్ ఎలిజిబుల్ టు ఓట్ ప్రింట్ చేస్తాం. అట్లా నాకు ఎట్లా కావాలంటే జస్ట్ ఓన్లీ ఏజ్ అనేది 18 కంటే గ్రేటర్ ఉంటేనే ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ చేయాలి, లేకుంటే వద్దు అన్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తామంటే కండిషనల్ రెండరింగ్ని యూజ్ చేస్తాం. దాంట్లో మనకి ఏమొస్తుందంటే ఇఫ్ వచ్చి ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18 సెమీకోలన్. ఇక్కడ మనకు వైట్ స్పేస్ అంటే ఏంటంటే మనం ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఈ స్కోప్లో ఈ బ్లాక్లో ఉన్నది తెలవడానికి మనం ఇక్కడ వైట్ స్పేస్ ఇస్తాం. వైట్ స్పేస్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ మనకు పైథాన్లో. వేరే లాంగ్వేజెస్లో మనం కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. అంటే ఇది కర్లీ బ్రాకెట్ యూజ్ చేసి మనం ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఈ స్కోప్లో ఉన్నది తెలవడానికి దాంట్లో వాడతాం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే వైట్ స్పేస్ని యూజ్ చేసి ప్రింట్ ఎలిజిబుల్ టు ఓట్ ప్రింట్ చేసిన తర్వాత మనం ప్రోగ్రామ్ రన్ చేస్తే ఇక్కడ మనకి ఏం ప్రింట్ కాదు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తుంటే ఇంటర్ప్రిటర్ అంటే లైన్ బై లైన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయకుండా మనం ఏం చేస్తుంటే బేస్డ్ ఆన్ సర్టెన్ టైప్ ఆఫ్ కండిషన్ మనం దాన్ని ప్రింట్ చేయాలన్నా వద్దని డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ 22 అనుకోండి, అప్పుడు నేను మరొకసారి రన్ చేస్తాను ఎలిజిబుల్ టు ఓట్. ఓకేనా, ఈ విధంగా మనకు కండిషన్ రెండరింగ్ యూస్ఫుల్ అయింది. మన కండిషన్ రెండరింగ్ ఇఫ్ కాకుండా మనం ఏం చేయాలంటే నాకు లేదు ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఇట్లా కాకుండా నాకు ఇంకొక కండిషన్ కూడా చెక్ చేయాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 30 ఉంటే మీరు అడల్ట్ అని ఇట్లా చెప్పడానికి మనం అప్పుడు ఏం చేస్తామంటే ఎలిఫ్ని యూజ్ చేస్తాం. ఎలిఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ 30 అప్పుడు ఏం చేస్తామంటే ఇది ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అండ్ ఆల్సో యు ఆర్ ఏ అడల్ట్ అని. మీరు మల్టిపుల్ ఎలిఫ్ని యూజ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఎలిఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 60 ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ టు అని యు ఆర్ ఏ ఓల్డ్ మ్యాన్ అని ఇలా ప్రింట్ చేయడానికి. ఓకేనా, నెక్స్ట్ ఎల్స్ రాస్తాం. ఎల్స్ అన్నప్పుడు ఎల్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఎలిఫ్లు ట్రూ అన్నప్పుడు, అంటే ఈ ఎలిఫ్లు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ అనేది లెస్ దాన్ 18 ఉంది, అప్పుడు నేను ఏం ప్రింట్ చేస్తాను, అప్పుడు నాకు ఏది ఏ కండిషన్ వస్తుంది అంటే దీంట్లోకి వస్తుంది యు ఆర్ బిలో 18 సో నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఇప్పుడు మనం దీన్ని అండర్స్టాండ్ చేసుకున్నాం అసలు ఇక్కడ ఏం జరుగుతుందో. ఇనీషియల్గా మనం ఏం చేస్తామంటే ఏజ్ అనేది 22 ఫస్ట్ దీంట్లోకి వస్తుంది. దీంట్లోకి వచ్చి ఇఫ్ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18 అంటే 22 అనేది గ్రేటర్ దాన్ 18 కాబట్టి దీంట్లోకి వచ్చి ప్రింట్ ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ చేసిన తర్వాత ఒక్కటి ప్రింట్ చేసినా కానీ ఇక ఇఫ్ నుంచి ఎల్స్ వరకు ఒక్కటి కూడా ఎంటర్ కాదు, ఎందుకంటే ఈ కండిషన్ ట్రూ అయింది. ఇక్కడ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18 ట్రూ అయింది కాబట్టి మిగతా కండిషన్స్ ఎల్స్ని ఏది కూడా పట్టించుకోకుండా ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ కర్సర్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా రిమైనింగ్ స్టేట్మెంట్స్ని అవి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ అట్లా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ అనేది బిలో అంటే 16 అని ఇట్లా అనుకుంటా. 16 అనుకుంటే ఫస్ట్ ఇంట్లోకి వస్తుంది, ఇక్కడికి వస్తుంది కండిషన్స్ వస్తుంది. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ 18 16 అనేది గ్రేటర్ దాన్ 18 ఫాల్స్ కాబట్టి దీని లోపలికి రాదు. నెక్స్ట్ దీంట్లోకి వస్తుంది, ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేస్తుంది 16 అనేది గ్రేటర్ దాన్ 13 ఫాల్స్ కాబట్టి దీంట్లో రాదు.
అట్లా నెక్స్ట్ దీంట్లో కూడా రాదు, లాస్ట్ దీంట్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ కండిషన్ ఇక్కడ ఏం కండిషన్ లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్ దీంట్లోకి వస్తుంది అనమాట. మనం ఎల్స్ రాసేది ఎందుకంటే ఇక్కడ ఏ కండిషన్ కూడా మ్యాచ్ కాలేగా ఇక ఎల్స్, అందుకని మనం ఎల్స్ రాస్తాం. ఇంకా ఏ కండిషన్స్ కూడా మ్యాచ్ కానప్పుడు ఇక దీంట్లోకి రానట్లు మనం చెప్పడానికి మనం ఎల్స్ వాడతాం. ఎల్స్లోకి వచ్చి ఇక్కడ ఏం ప్రింట్ చేస్తుంటే యు ఆర్ బిలో 18 years, సో నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ చేస్తుంది. మనం చూస్తూ ఒకసారి కోడ్ రన్ చేస్తాం. ఇక్కడ యు ఆర్ బిలో 18 years, సో నాట్ ఎలిజిబుల్ టు ఓట్, ఇది ప్రింట్ చేసింది. ఓకేనా, అట్లా కొన్ని ఇప్పుడు మనం ఇక్కడ మీకు ఇంకా ఈ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 40 రాసినా కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే 40 రాసినా కానీ ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఏజ్ ఎంత 40 గ్రేటర్ దాన్ 18 కాబట్టి ఈ కండిషన్ని ప్రింట్ చేస్తుంది. ఇంకా ఈ కండిషన్ ఏవి కూడా చెక్ చేసి ఇక్కడ ఏజ్ గ్రేటర్ దాన్ 40 ఇక్కడ ఇది కరెక్టే, కానీ ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ చెక్ చేస్తుంది ట్రూ అవుతుంది. ట్రూ అయితే దీంట్లోకి వస్తుంది. ఇక రిమైనింగ్ వెయిట్ని కూడా అది ఎగ్జిక్యూట్ చేయకుండా లాస్ట్ కిందికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఇంకా రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఏముంటే అవి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ఇఫ్. దీంట్లో మనం నెక్స్ట్ ఇఫ్ అని కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ అంటే ఒక ఇఫ్ బ్లాక్లో మళ్ళీ ఇఫ్లు ఉన్నాయి, అంటే మళ్ళీ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఉండు, లేకుంటే ఎల్ఇఫ్లో ఉండు, లేకుంటే ఎల్స్లో ఉండు, ఇట్లా దేంట్లో అయినా కానీ మళ్ళీ ఇఫ్లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్ఇఫ్లో ఉండు దాన్ని ఏమంటారంటే నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ తీస్తాం ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక నెంబర్ ఉంది. లెట్స్ సే నెంబర్ ఈజ్ ఈక్వల్ టు number is equal to 20. If number greater than 20 and number greater than 10 వస్తే మళ్ళీ దీంట్లో చేస్తాం. మళ్ళీ రాస్తున్నాం. ఇఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ 15 అయితే మళ్ళీ ఇక్కడ ప్రింట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 15, లేకుంటే ఎల్స్ అని ఎల్స్ ప్రింట్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 15. ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ పెట్టినాం. ఇక్కడ మళ్ళీ ఈ పైన ఈ ఇఫ్కి మళ్ళీ ఇక్కడ మనం ఎల్స్ రాసుకోవచ్చు. ఎల్స్ రాసుకొని ప్రింట్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 10. ఇక్కడ మనకు సీక్వెన్స్ ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ ఇక్కడికి వస్తుంది నెంబర్ ఈక్వల్ టు 20, నెంబర్ వేరియబుల్లో 20 స్టోర్ ఉంది. తర్వాత ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాం. నెంబర్ గ్రేటర్ దాన్ 10, అంటే 20 అనేది గ్రేటర్ దాన్ 10 అనేది ట్రూనా ఫాల్సా. ట్రూ కాబట్టి దీని లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఇఫ్ మళ్ళీ ఒక కండిషన్ ఉంది కాబట్టి ఈ కండిషన్ చెక్ చేస్తుంది. నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 15, నెంబర్ వాల్యూ ఎంత 20, ఈ 20 కాబట్టి 20 అనేది 15 కంటే ఎక్కువ. ఎస్ కరెక్ట్ కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత ఈ ఎల్స్ని ప్రింట్ చేయదు. ఇప్పుడు ఈ లోపలికి వచ్చింది కాబట్టి ఈ ఎల్స్ని ప్రింట్ చేయకుండా డైరెక్ట్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమన్నా రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అంటే మనకు ఒక్కసారి ఇఫ్ లోపల ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిమైనింగ్ ఎల్సిఫ్లు కానీ ఎల్ఇఫ్లు కానీ ఇవి కూడా ఎగ్జిక్యూట్ కావు. ఒకవేళ ఎల్ఇఫ్లా ఒక్కసారి అయినా కానీ మిగతా ఎల్స్లు ఇవి కూడా కావన్నమాట. అది మనం దీంట్లో మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది. ఓకేనా, ఇప్పుడు మన సింపుల్ ఇంకా ఇప్పుడు మన దీంట్లో మనం లాజికల్ ఎండ్ ఆర్ గురించి లాజికల్ ఎండ్ ఆర్ నాట్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా, అదేంటంటే లాజికల్ ఎండ్ ఆర్ నాట్, వీటి గురించి తెలుసుకున్నాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి నేర్చుకుంటే మీరు బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ మీరు ఇక రాసుకోవచ్చు. ఎండ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకుంటాను. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకొని ఇఫ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అండ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 30, ప్రింట్ నెంబర్ ఈజ్ బిట్వీన్ 10 and 30, లేకుంటే ఎల్స్ ప్రింట్ నెంబర్ ఈజ్ నాట్ ఇన్ బిట్వీన్ 10 and 30. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, నెంబర్ అనేది మనం ఇనిషియల్ ఎంత ఇచ్చినాం 20 ఇచ్చినాం. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ ఇఫ్ లోపలికి వస్తుంది. నెంబర్ అయితే 20 అనేది గ్రేటర్ దాన్ 10 ట్రూ కాబట్టి మళ్ళీ అండ్
అంటే ఏంటంటే ఇంకా నెంబర్ లెస్ దాన్ 30, నెంబర్ అనేది ఎంత 20 అనేది లెస్ దాన్ 30. ట్రూనా ఫాల్స్? ట్రూ కాబట్టి అంటే ఇది ట్రూనే, అంటే ఇక్కడ మనకు వచ్చిన ఫైనల్గా వచ్చిన బూలియన్ ట్రూనే, ఇక్కడికి వచ్చిన ఫైనల్గా అవుట్పుట్ కూడా మనకు ట్రూనే. రెండు ట్రూలు ఉన్నాయి కాబట్టి ఎండ్ ఏం చేస్తుందంటే రెండు ట్రూలు ఉంటేనే లోపలికి ఎలో చేస్తుంది. ఒక్కటి దీంట్లో ఒక్కటి ఫాల్స్ అయినా కానీ ఈ ఇఫ్ అనేది మొత్తం కూడా ఫాల్స్ అయింది. ఫాల్స్ అయిన తర్వాత ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ ఎల్స్లోకి వస్తుంది. ఓకేనా? మనం ఒకవేళ రన్ చేస్తే నెంబర్ ఈజ్ బిట్వీన్ 10 and 30. ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయింది, ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ ఇక్కడ మనం అట్లా కాకుండా మనం జస్ట్ 5 అని తీసుకుంటే మనకు నెంబర్ ఈజ్ నాట్ ఇన్ బిట్వీన్ 10 and 30 అని వస్తుంది. ఓకేనా? ఇది ఎండ్. నెక్స్ట్ ఇంకోటి మనకు వచ్చేసి ఏంటంటే ఆర్ అంటే ఏంటంటే దీంట్లో ఉన్న ఈ కండిషన్ ట్రూ అయినా ఈ కండిషన్ ట్రూ అయినా కానీ ఈ మొత్తం కండిషన్ని అది ట్రూ చేస్తుంది అనమాట. ఓకేనా? అది ఎట్లుంటుంది అంటే ఇప్పుడు నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ ఈక్వల్ టు 5 తీసుకోండి. నెంబర్ అనేది ఇప్పుడు మనం ఒకసారి ఇది సీక్వెన్స్ చూద్దాం. ఇఫ్ నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 10 అంటే 5 అనేది గ్రేటర్ దాన్ 10 కాదంటే ఇది ఫాల్స్ ఇచ్చింది. ఫాల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆర్ ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. నెంబర్ ఈజ్ లెస్ దాన్ 30 అంటే 5 అనేది 30 కంటే తక్కువనా అంటే ట్రూ. 5 అనేది 30 కంటే తక్కువ కాబట్టి ట్రూ కాబట్టి ఇక్కడ ఈ కండిషన్ ఏమో ట్రూ అయింది, ఈ కండిషన్ ఏమో మనకు ఫాల్స్ అయింది. కానీ మనకున్న ఆర్ అనేది ఏం చేస్తుందంటే దాంట్లో ఒక కండిషన్ మనకు ట్రూ ఉన్నా కానీ దీన్ని మొత్తాన్ని ట్రూ చేస్తుంది. ట్రూ చేసి దీని లోపలే ఉంటుంది. ఇక్కడ ఒక కండిషన్ ట్రూ ఉంది కాబట్టి దీంట్లో మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదేంటంటే నెంబర్ ఈజ్ బిట్వీన్ 10 and 30 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సార్ చూద్దాం మనం. నెంబర్ ఈజ్ బిట్వీన్ 10 and 30 చూసారా? ఇది ఆర్ అన్నప్పుడు ఎండ్ అంటేనేమో రెండు కండిషన్స్ ట్రూ అయితేనే ఇక్కడ రాస్తా, తర్వాత రాస్తాను. నాట్ గురించి చెప్పిన తర్వాత మీకు రాస్తా. ఓకేనా? ఇది ఆర్. నెక్స్ట్ ఏంటంటే మనకు నాట్ అంటే ఏంటంటే నాట్ అనేది ఇక్కడ మనకి ఎండ్ ఆర్ అనేది రెండు కండిషన్స్, ఈ కండిషన్ ఇలా ప్రతి ఒక్కసారి కూడా రెండు కండిషన్ చెక్ చేస్తుంది. కానీ నాట్ అన్నప్పుడు ఎట్లుంటుంది అంటే నాట్ అనేది రివర్స్ చేస్తుందన్నమాట వాల్యూ. నాట్ అంటే ఇలా మనం యూజ్ చేస్తాం. దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఇఫ్ నెంబర్ ఈక్వల్ టు 5, ఇఫ్ నాట్ నెంబర్ గ్రేటర్ దెన్ 10 అంటే ఫస్ట్ ఇక్కడ మనం నాట్ వదిలేద్దాం. నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 10, నెంబర్ అనేది గ్రేటర్ దెన్ 10, 5 అనేది గ్రేటర్ దెన్ 10 ఫాల్స్. ఇక్కడ ఫాల్స్ అంటే నాట్ ఆఫ్ ఫాల్స్ అని వచ్చింది. ఈ నాట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ వచ్చిన రిజల్ట్ని ఫాల్స్ ఉంది దాన్ని రివర్స్ చేస్తుంది. ఇక్కడ మనకు వచ్చింది ఫాల్స్ కాబట్టి ఇప్పుడు నాట్ ఏం చేస్తుంటే ట్రూ చేస్తుంది. అంటే ఇక్కడ మొత్తానికి ఈ కండిషన్ మొత్తం ఏమైందంటే ట్రూ అయ్యి ఇక్కడ నెంబర్ ఈజ్ బిట్వీన్ 10 and 30 అని మనకు అవుట్పుట్ వస్తుంది. దాన్ని ఒకసారి మనం రన్ చేద్దాం. చూస్తే ఇక్కడ మనకు నెంబర్ ఈజ్ బిట్వీన్ 10 and 30. ఓకేనా? అంటే ఇక్కడ మనకు నాట్ ఏం చేస్తే అంటే వచ్చిన రిజల్ట్ ఉంటుంది చూసినా దాన్ని రివర్స్ చేస్తే దాన్ని మనం నాట్ అంటాం. ఇప్పుడు మనం ఒకసారి మూడింటిని చూద్దాం. ఎండ్ అంటేనేమో బోత్ కండిషన్స్ ట్రూ ఉంటే ట్రూ ఇస్తుంది. ఆర్ అంటే either వన్ ఆఫ్ ద కండిషన్ ట్రూ ఉన్నా మనకి ఏమి ఇస్తుంది ట్రూ ఇస్తుంది. అదే నాట్ అంటే ఏంటంటే వచ్చిన రిజల్ట్ని రివర్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ ఉంటే ఫాల్స్ చేస్తుంది, ఫాల్స్ ఉంటే ట్రూ చేస్తుంది. ఇది దాని యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ.